ఢిల్లీ లిక్కర్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి అన్నా చెల్లెళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన తీర్పుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టగానే అందుకు కవిత కౌంటర్ ఇచ్చారు. మద్యం కుంభకోణం పేరుతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారన్న కేటీఆర్ ఈ కుంభకోణం కారణంగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైందని చెప్పుకొచ్చారు. కవితకు అనుకూలంగా వచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని అన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన ప్రతి కేసు రాజకీయ కక్షలో భాగమన్న కేటీఆర్ నిజాలు బయటకు రానంత కాలం కాంగ్రెస్, బీజేపీ దుష్ప్రచారాలు చేస్తూనే ఉంటామంటూ పోస్ట్ చేశారు. చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు. అయితే కేటీఆర్ మాటలకు కవిత గట్టిగా స్పందించారు. తనపై పెట్టిన కేసు వల్ల బీఆర్ఎస్ ఓడిందన్నట్లుగా ఆయన పోస్ట్ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి తాను కారణమా? ప్రజలకు ఇళ్లు ఇవ్వకపోవటం బీఆర్ఎస్ ఓటమికి కారణమా అని, ఉద్యోగాలు ఇవ్వకపోవటం కారణం, అభ్యర్థులను మార్చకుండా దోపిడీదారులకే మళ్లీ టికెట్లు ఇవ్వటం కారణమని అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణే పార్టీ ఓటమికి కారణమని, కోర్టు తీర్పును బీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నారని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయాలని చూడటం కరెక్ట్ కాదని కవిత వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించాలని కవిత హితవు పలికారు. ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే, నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel